నిఫ్టీ. సో రేపు ఫ్రైడే కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మన ఫోకస్ అంతా ఎక్కువ ఫిన్ నిఫ్టీ మీద పెట్టండి మనం. ఫిన్ నిఫ్టీ మీద అలర్ట్ గా ఉన్నామంటే ఈ లెవెల్స్ మనకి, సో ఇది కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉందా, ఆల్ టైమ్ హై ఈ రోజు కూడా భలే మూవ్మెంట్ ఉండింది సార్ ఫిన్ నిఫ్టీ. ఆల్ టైమ్ హై ఇది ఇంకా చాలా దూరం ఉంది మేడం. 19,778 ఆల్ టైమ్ హై. సో ఆల్ టైమ్ హై కాదు కాబట్టి, సో మోస్ట్ ప్రాబ్లీ స్వింగ్ 19,193 పైన కానీ ఉన్నంత సేపు కాల్ ఆర్డరే మేడం. ఓకే సార్. 19,193 రేపు కానీ 19,193 కానీ టచ్ అయిందంటే ఇక్కడ మీరు సిఈ ఆర్డర్ కి ప్లాన్ చేయండి మేడం. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంటది. ఓకే సార్. 19,193 దీనికి 50% వేసుకుంటే మనం అప్పుడు 19,200 కాల్ తీసుకోవాలి అంతే కదా సార్? రేపు అటు ఇటుగా ఒక 100 పాయింట్స్ అటు ఇటుగా తీసుకోవచ్చు మేడం. ఓకే సార్. 50 పాయింట్స్ కాబట్టి తీసుకోవచ్చు. 207 దిగకూడదు మేడం. 19,207 అయితే కింద క్లోజ్ కాకూడదు క్యాండిల్ మనకి. 19,207 కింద కానీ క్లోజ్ అయితే మటుకు మనం ఫుట్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి నెక్స్ట్ టార్గెట్ కి ఏదన్నా లెవెల్ ఉంది ఏమవుతుందో. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అయితే 258 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. దీని తర్వాత కానీ క్రాస్ అయితే 258 రెసిస్టెన్స్, దీని తర్వాత ఇక్కడ దాకా ఉంది మేడం. 19,500 కూడా టచ్ అవడానికి ఛాన్స్ ఉంది మేడం. సో 19,504 రేపు మార్నింగే కానీ 318 పైన కానీ క్లోజ్ అయిపోయిందంటే 500 దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. అప్పుడు మనం 19,400 కాల్ అట్లా తీసుకోవచ్చు. లైక్ ప్రైజ్ మీకు మార్నింగ్ చెప్తాలేండి. ఓకే సార్. 318 పైన క్లోజ్ అయితే కాల్ ఆర్డరే, మళ్ళీ 193 దగ్గరకు వచ్చినా కూడా కాల్ ఆర్డరే అంతే. ఓకే సార్. సో ఫిన్ నిఫ్టీ ఎట్లుందో చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఇప్పుడు కొద్దిగా పెరుగు, మళ్ళీ 19,207 దగ్గర మీరు అలర్ట్ గా ఉండాలి మేడం. అక్కడ క్లోజ్ క్యాండిల్ క్లోజ్ కాకపోతే పిఈ ఆర్డర్ మేడం. అంతే. 193 టచ్ అయ్యి రివర్స్ అయిపోయిందంటే కష్టం. ఇదైతే కాల్ సైడ్ ఉంది మేడం. 37,000 ఉండే వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది ఇదే ఉన్నారు. సో డేటా అయితే పెద్దగా ఉండదు కానీ ఉండే డేటాలో అనలైజ్ చేసుకున్నాం. హైయెస్ట్ అయితే 2,000. ఇదైతే వేస్ట్ లేదు మేడం. 19,400 అయితే గుర్తుపెట్టుకోండి. 19,400 కి ఎక్కువ మంది ఉన్నారు. ఇటు పక్క పుట్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇటు పక్క చూడండి 19,400 పుట్టు ఇటు సైడ్ అసలు జనాలే లేరు. సో ఈ స్ట్రైక్ ప్రైజ్ లో మీరు చూసారంటే చార్ట్ ఉండదు అనమాట దీనికి. ఏదన్నా చూడాలనుకుంటే 19,300 పుట్టు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 9,875 10,000 ఉన్నారు మేడం. సో 19,200 బ్రేక్ కాదు మేడం. సో దీని ప్రకారం కూడా 19,200 దగ్గర మీరు సిఈ ఆర్డర్ ని కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు. 19,200 మెయిన్, 400 దగ్గర కొద్దిగా వెళ్తే కొద్దిగా డౌట్ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఎక్సెల్ షీట్ లో చూస్తే మనకి మొత్తం కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో ఎక్సెల్ లో వచ్చి 19,254 మేడం. 19,254 కానీ మార్నింగ్ ఇక్కడ తగ్గిలి రివర్స్ అవుతా ఉంటే ఫస్ట్ టార్గెట్ 365 మేడం. 19,365, 19,452, 19,452. ఇది కానీ క్రాస్ అయితే 19,587. మోస్ట్ ప్రాబ్లీ ఇంత ఉండదు మేడం మూమెంట్, కానీ మనం నోట్ చేసి పెట్టుకుందాం. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్స్ అవుతా ఉంటే మనం పుట్ సైడ్కి వెళ్దాం అనమాట. ఒకవేళ ఇదైతే 19,200 207 చూపిస్తుంది మేడం, కానీ ఇక్కడ మనం 19,190 వేసుకున్నాం. 190 కింద కానీ క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 19,143, 19,000 సెకండ్ టార్గెట్ మేడం. మోస్ట్ ప్రాబ్లీ 19,000 రాదనుకున్నా. దగ్గరికి వెళ్తే ఇక్కడ కూడా మనం కాల్ ఆర్డర్ ని ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు రేపు బ్లాక్ ఫ్రైడే ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. ప్రస్తుతానికి మార్కెట్ అప్ సైడ్ లోనే ఉంది కాబట్టి ఇలాంటివంతా ఏం థింక్ చేసి పుట్ సైడ్ ఆర్డర్ లో దయచేసి ఏం తీసుకోవద్దండి.